బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. Welcome to the today episode, sir. Already last class we discussing about the carboxylic acids and its chemistry related questions also. Last class lo manu chemistry related కార్బాక్సిలిక్ యాసిడ్ సెమిస్టర్ పర్పస్లో మనం నేర్చుకున్నాం సార్. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, అవి ఏంటో చూస్తాం. సేమ్ అదే పర్పస్లో అదే ప్యాటర్న్లో యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ యూనిట్ అనేది చాలా కాలేజీల్లో లాస్ట్ యూనిట్గా వదిలేస్తారు. జనరల్గా సిలబస్ అవ్వదు అనమాట. జనరల్గా పైన చెప్పిస్తూ ఉంటారు. మీకు ఈ వీడియోస్తో క్వశ్చన్ ఆన్సర్ అనేది యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ నుంచి ఎలా వస్తాయి, అవి ఏంటి అనేది చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. వాట్ ఈస్ ద యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్? I want to explain the definition. What is the active methylene compound? What is the active methylene compound? అసలు యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ వేటిని అంటాము అంటే, ద యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ CH2 అటాచ్డ్ బోత్ సైడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఒక CH2 గ్రూప్ అనేది బోత్ సైడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ని కలిగినట్లయితే that must be highly reactive, and it is commonly known as a active methylene group. This methylene group is very active because attaching the electron withdrawing groups. I want to know the examples. For first example, one very important example, that is the acetoacetic ester. Acetoacetic ester, and this is the important in our syllabus also, semester purpose లో. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రిపరేషన్స్, వాటి యొక్క సింథటిక్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ది ఎసిటోఎస్టిక్ ఎస్టర్. సో చూడండి సార్, ఈ చెప్పిన యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటే CH2కి బోత్ సైడ్స్ కూడా మనకి ఏముండాలి, యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అవ్వాలంటే ఖచ్చితంగా విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి. ఆ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎసిటోఎస్టిక్ ఎస్టర్లో ఏముంటుంది, పేరులోనే ఉంది, ఎసిటో COCH, దట్ ఈస్ ద ఎసిటో. ఎసిటిక్ అంటే ఏముంటుంది సార్, COOET, that is the ester group. Okay, acetoacetic ester. Okay, coming to the second example, that is the malonic ester, very important and our semester purpose only. Malonic ester, again this is also active methylene compound. That is the active methylene compound attached with the both side electron withdrawing groups, like both are ester, CO2ET and CO2ET. This is the malonic ester. Okay, these are the two examples of active methylene compounds. This is the brief introduction also. ఓకే, ఇది ఇంట్రడక్షన్ సార్. యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, రెండు ఎగ్జాంపుల్స్. ఈ రెండు ఎగ్జాంపుల్సే మనకి సెమిస్టర్ పర్పస్లో ఎక్కువ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అందులో ఒకటి ఏంటంటే ఎస్టిక్ ఎస్టర్ యొక్క ప్రిపరేషన్స్ ఏంటి, ఎస్టిక్ ఎస్టర్ యొక్క సింథటిక్ అప్లికేషన్స్ ఏంటి, అదేవిధంగా మెలోనిక్ ఎస్టర్ యొక్క ప్రిపరేషన్ ఏంటి, సింథటిక్ అప్లికేషన్స్ ఏంటో చూడాలి ఇప్పుడు. ఓకే, I want to explain the first example, that is the first active methylene compound, acetoacetic ester యొక్క ప్రిపరేషన్ మనం ముందు చూద్దాం సార్. ఓకే, దిస్ ఈస్ ద acetoacetic ester, OET, ethyl గ్రూప్ అనమాట. ET అంటే ఓకే, దిస్ ఈస్ ద acetoacetic ester. What is the preparation? Okay, the preparation is nothing but one of the named reactions, that is the Claisen condensation. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లైజన్ కండెన్సేషన్ లేదా ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అని అంటారు సార్. సింపుల్గా ఏం లేదు సార్, ఒకే ఒక ప్రిపరేషను, చాలా ఇంపార్టెంట్. పేరులోనే ఉంది కండెన్సేషన్. ఆల్రెడీ హైడ్రాక్సీ కాంపౌండ్స్లో మనం నేర్చుకుంటాం కదా కండెన్సేషన్ రియాక్షన్స్, ఆల్డాల్ కండెన్సేషను, పెర్కిన్ కండెన్సేషను, బెంజోయిన్ కండెన్సేషను, ఇవన్నీ చూస్తాం కదా. సేమ్ రిలేటెడ్ కాంపౌండే సార్. నేను చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద క్లైజన్ కండెన్సేషన్ డెఫినిషన్, రియాక్షన్ మెకానిజం. సింపుల్. వాట్ ఈస్ ద డెఫినిషన్?
కండెన్సేషన్ అనగానే 2 మాలిక్యూల్స్ ఉండాలి కదా. ఆల్డల్ కండెన్సేషన్లో మళ్ళీ ఎలా అయితే ఆల్డిహైడ్ రెండు ఆల్డిహైడ్స్ కండెన్స్ చేసాం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మైల్డ్ బ్లెస్, అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తామంటే ద కండెన్సేషన్ ఆఫ్ టూ ఇథైల్ ఎసిటేట్స్, condensation of 2 ethyl acetates in presence of base అంతే అయిపోయింది డెఫినేషన్. టు ఫార్మ్ ద ఎసిటోఎసిటిక్ యాసిడ్ కాల్డ్ యాజ్ ఏ క్లైజిన్ కండెన్సేషన్. ఏమన్నాం సార్, ఏం తీసుకోమన్నాము? కండెన్సేషన్ ఆఫ్ ethyl acetate CH3COOET, కండెన్సేషన్ ఆఫ్ 2 మాలిక్యూల్ కదా అవ్వాలి, సేమ్ రెండు కూడా ethyl acetate COOET in presence of any base like సోడియం మిథాక్సైడ్ వేసుకోండి సార్, ETONA సోడియం మిథాక్సైడ్ వేసుకోండి. మనకి ఏమొస్తుంది సార్, ఎసిటోఎసిటిక్ యాసిడ్ వస్తుంది సార్. అలా ఎలా వస్తుంది మెకానిజం చూద్దాం సార్. వాట్ ఈస్ ద మెకానిజం? ద ఫస్ట్ స్టెప్, బేస్ విల్ బి అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బానియన్ ఫార్మేషన్ ఫస్ట్ స్టెప్లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇథైల్ ఎసిటేట్లో ఉన్న ఒక ప్రోటాన్ని మనం బేస్ యూజ్ చేసాం కదా, ఆ బేస్ ఏమో అబ్స్ట్రాక్ట్ చేసుకుని కార్బానియాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది బై removing of ethyl alcohol, that is the CH2 minus COET. Okay, this carbanion attack the other ethyl acetate, that is the CH3COOET. This carbanion will be goes here because of most electrophile, and this will be like this. And coming to the next step, CH3CO minus, and this is the OET, and CH2COET. Okay, coming to this in presence of H plus. Okay, this is the most releasing group, that is the OET minus as a best releasing group, లైక్ E2OH అథైల్ ఆల్కహాల్ గా బయటకు పోతే మనకి ఎథైల్ ఎసిటేట్ అనేది ఎసిటోఎసిటిక్ ఎస్టర్ అనేది ఈజీగా ఫామ్ అయిపోద్ది. CH2COET సింపుల్, రెండు స్టెప్లో అయిపోయించాం చూసారా, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవేంటంటే మోస్ట్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఎగ్జామినేషన్ హాల్లో పెన్ ఆగకుండా రాయగలుగుతాం. ఎలా అంటే సింపుల్ లాజిక్లు అనమాట. ప్రిపరేషన్స్ ఆఫ్ ఎసిటోఎసిటిక్ ఎస్టర్ ఎలా చేస్తాము, దట్ ఈస్ దీన్నే నేమ్డ్ రియాక్షన్ ఏ విధంగా అంటామండి, క్లైజిన్ కండెన్సేషన్. డెఫినేషన్ ఏమంటాం సార్, కండెన్సేషన్ ఆఫ్ 2 ethyl acetates in presence of base to produce the ఎసిటోఎసిటిక్ ఎస్టర్ known as a క్లైజిన్ కండెన్సేషన్. ఫస్ట్ స్టెప్లో కార్బానియన్ ఫామ్ అవుతుంది. ఆ కార్బానియన్ అనేది సెకండ్ స్టెప్లో సెకండ్ ఎథైల్ ఎసిటేట్తో కండెన్సేషన్ అయ్యి మనకు ఫైనల్గా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎసిటిక్ మీడియంలో మనకి ఎసిటేట్ అనేది ఎసిటోఎసిటిక్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రిపరేషన్స్. ఓకే, మనం ఇప్పుడు వరకు చూసిన ఏంటి సార్, మనకి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, అందులో ఫస్ట్ కాంపౌండ్ యొక్క ప్రిపరేషన్ నేర్చుకున్నాం. ఈ ఫస్ట్ కాంపౌండ్ అనేది ఒక చిన్న ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతుంది సార్. దట్ ఈస్ ద ప్రాపర్టీస్ అంటే ఇట్ గెట్స్ ద keto enol tautomerism and it is the hydrolysis of ester group అనే చిన్న ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దట్ ఈస్ ద keto enol tautomerism. ఎక్కువ సార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగాడు, చూడండి ఒకసారి. keto enol tautomerism, వాట్ ఈస్ ద keto enol tautomerism, how it will be found in the acetoacetic ester. ఎసిటోఎసిటిక్ ఎస్టర్ అనేది ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది అంటున్నారు కదా, ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది, అసలు ఈ ప్రాపర్టీ అంటే ఏంటి, అసలు keto enol tautomerism అంటే ఏంటి అంటే ద మైగ్రేషన్ ఆఫ్, సింపుల్ లైన్లో ఒక్క లైన్లో చెప్పాలంటే మైగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఎట్
కార్బోనైల్ ఆక్సిజన్ లేదా టు కార్బోనైల్ ఆక్సిజన్, మైగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ టు కార్బోనైల్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ కీటో ఇనోల్ టాటోమెరిజం. దాని యొక్క డెఫినేషన్ అయితే ఇది సార్. అసలు మన ఎస్టిక్ ఎస్టర్లో కీటో ఇనోల్ టాటోమెరిజం జరుగుతుందా లేదని చూద్దాం. మన స్ట్రక్చర్ రాయండి సార్. కీటో ఇనోల్ టాటోమెరిజం యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. CH3CO CH2 COOET, దిస్ ఈజ్ ద ఎసిటిక్ ఎస్టర్. మనం ఏమన్నాం, ఈ ఎస్టిక్ ఎస్టర్ అనేది కీటో ఇనోల్ టాటోమెరిజం అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది అన్నాం. అసలు కీటో ఇనోల్ టాటోమెరిజం అంటే డెఫినేషన్ అంటే చేసుకున్నాం, మైగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ టు కార్బోనైల్ ఆక్సిజన్. దిస్ ఈస్ ద యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అండ్ దిస్ ఈస్ ద ఆల్ఫా హైడ్రోజన్ టు బోత్ యాక్టివ్ గ్రూప్స్. ఓకే, ఇది ఈ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ అనేవి మనకి ఆల్ఫా హైడ్రోజన్స్గా చెప్పుకుంటాం. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఇటువైపు కార్బోనైల్ ఆక్సిజన్ వైపు మైగ్రేషన్ అయితే దాన్నే కీటో ఫామ్ అంటాం సార్. దీన్ని కీటో గ్రూప్ కదా, ఇది కీటో గ్రూప్, ఇది కీటో గ్రూప్. ఈ కీటో గ్రూప్ వైపు హైడ్రోజన్ అనే మైగ్రేషన్ జరుగుతుంది సార్. డబుల్+ పెట్టచ్చు. దీన్ని పునరామనిక రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అని అంటాం. ఎలా ఏర్పడుతుందో చూడండి సార్ ఒకసారి. CH3CCHOH, ఓకే, డబుల్ బాండ్ CH. ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేట్ అయింది కదా, సో మనకి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. యాస్టీజ్ ఇక్కడ ఫామ్ అనేది యాస్టీజ్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఈనోలిక్ ఫామ్. ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే కీటో ఈనోలిక్ ఫామ్. ఎసిటిక్ ఎస్టర్ must produce the keto enol tautomerism by migration of hydrogen from the కీటో గ్రూప్. ఓకే, కీటో గ్రూప్ నుంచి మైగ్రేషన్ జరిగి కీటో ఇనోల్ టాటోమెరిజం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే కీటో ఇనోల్ టాటోమెరిజం అని అంటాం. ఓకే, ఇది ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ అడుగుతారు, మీరు ఖచ్చితంగా బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న డెఫినేషను, రియాక్షను. వెంటనే మనం ఇక్కడికి ఇంకా కొంచెం మరొక పాయింట్ పెంచాలంటే ఏం రాస్తామంటే ఎసిటిక్ ఎస్టర్ must exhibit the following properties, that is the keto enol tautomerism. రెండు పాయింట్లో రాసుకుంటే ketonic form and enolic form and reactive methylene group. ఈ రియాక్టివ్ మిథిలిన్ గ్రూప్ వల్లే కదా మనకి ఏమైంది, హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్స్టెన్షన్ అని చెప్తున్నాను నేను. ఒక 5 మార్క్స్ సరిపోయేటట్టు పాయింట్స్ రాసుకోవాలంటే ఎసిటిక్ ఎస్టర్ మస్ట్ ఫాలోస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ది ketonic form, enolic form and reactive methylene group, and third one is the hydrolysis of ester. అసలు హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ ఏంటి, ఈ ప్రాపర్టీ ఎలా ఎగ్జిబిట్ చేస్తుందని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ మనం ఇక్కడ చూసినట్టే మనకి హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ అనేది ఎసిటిక్ ఎస్టర్ అనేది ఫాలో అవుతుందో లేదని చూద్దాం. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏమన్నాము, హైడ్రాలసిస్ అన్నాం కదా, హైడ్రాలసిస్. ఓకే గైస్, ఐ రిపీట్, ఎసిటిక్ ఎస్టర్ ఎగ్జిబిట్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్: ketonic group and enolic group and reactive methylene group and hydrolysis of ester. ఓకే, ఇవన్నీ కూడా మనం రియాక్షన్స్లో చూపించాలి. అవి ఒక్కొక్కరు చూపిద్దాం. ఫస్ట్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ ketonic group. రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ketonic group. For example, I will take estoestic ester CH3COCH2, that is the active methylene, and COET undergo sodium amalgam, sodium Hg, that means reduction reagent. It is only reduce the keto group. That's why reaction involving keto group అని ఒక రియాక్షన్ మనం మెన్షన్ చేస్తే keto group ఉందని చెప్పడానికి keto group మీద ఒక reducing reagent, that is selective reducing reagent అనేటువంటి సోడియం అమాల్గమ్ యూజ్ చేసినట్లయితే ఓన్లీ రెడ్యూస్ ద ఓన్లీ ketonic గ్రూప్ ఇంటూ ఆల్కహాల్ CHOH అండ్ రిమైనింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ ద COET, that is the
keto group reactions. And coming to the same ester ester, I want to introduce the lithium aluminum hydrate, that is the over oxidation reagent, over reducing non-selective reducing reagent or over reducing reagent. That means it reduces the both keto groups. That means in the keto group and ester group also reducing to alcohols, that is CH3 CHOH and CH2 CHOH. Both ester group and keto group will be reduces. So these are the reactions involving keto group. I want to introduce the next reactions involving enolic group. Reactions involving enolic group. You want to take the enolic form of acetoacetic ester. This is the acetoacetic ester. Already we told that. What is the enolic form? The shifting of hydrogen will be like this and the keto group will be like this and undergo rearrangement to form the enolic form CH3 CHOH C double bond CH COET. This is the enolic form. I want to react the enolic group, any reagent I want to take on base, that is the base NaOH, to react and form the enolic form and form the salt of enolic form of acetoacetic ester. What is the which salt form? The enolic salt CH3 CH double bond CH C double bond OET. Because of this CHOH is the weak acidic and produces the salt. There is a O minus and Na plus. By removing the H2O, this is the weak acidic. That's why the salt forms here. That is the enolic reaction. ఓకేనండి. ఈనోలిక్ రియాక్షన్ కీటోనిక్ రియాక్షన్ ఎలా ఫామ్ చేసాయో చూసాం మనం. ఇప్పుడు హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ చూద్దాం సార్. అసలు ఎస్టర్ కదా ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే ఎన్ని రకాలుగా చేయొచ్చు, హైడ్రాలసిస్ చేస్తే ఏమి ఏర్పడితే చూద్దాం. దట్ ఈస్ ద హైడ్రాలసిస్ రియాక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఓకే, ఇప్పటి వరకు మనం ఒక ప్రిపరేషన్ ఇచ్చాం అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఖచ్చితంగా మెన్షన్ చేసి అడిగిస్తాడు అనుకోండి, ఈ 4 ప్రాపర్టీస్ ఇండివిజువల్గా అడిగిస్తే మీరు రాయాలి, లేకపోతే ఒక్కొక్కటి అడిగినా మీరు రాసేయాలి. సారీ. Coming to the hydrolysis reactions. Okay, hydrolysis acetoacetic ester hydrolysis and form the acetone. Simple hydrolysis చేసినట్లయితే మనకి acetoacetic ester hydrolysis చేస్తే ఏమైపోతుంది సార్? సింపుల్గా ఎస్టర్ ఏర్పడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ రియాక్షన్ హైడ్రాలసిస్ CH3 C double bond O CH2 COOET. This undergo hydrolysis in the presence of acidic medium. సారీ, ఇలా 2 స్టెప్లో మనం చూపించవచ్చు సార్. ఫస్ట్ స్టెప్లో మనం హైడ్రాలసిస్ చేసినట్లయితే ఎథైల్ ఆల్కహాల్ పోయి మనకి ఏం ఏర్పడుతుంది, ఇక్కడ యాసిడ్ ఏర్పడుతుంది CH3 CO CH2 COOH. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ hydrolysis and removing of alcohol, and it undergo the thermal condition by removing of CO2 and form the CH3 COCH3. This is the acetone. Finally total reaction ఏం చెప్పుకోవచ్చు సార్, అండర్ H plus and థర్మల్ హీటింగ్లో చూసుకున్నట్లయితే మనకు ఫైనల్గా ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది సార్. ఎసిటోన్ అనేది ఏర్పడడాన్ని మనం ఏమంటాం, ద హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అండ్ ప్రొడ్యూస్ ద acetone. The final product is acetone. That's why this reaction are called as a ketone hydrolysis. Okay,
ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఎస్టోన్ వచ్చింది కాబట్టి మొత్తం రియాక్షన్ మనం ఏమంటాం సార్, కీటోన్ హైడ్రాలసిస్. ఓకే, హైడ్రాలసిస్ 2 రకాలు అని చెప్పాం కదా, అందులో ఒక క్లాసిఫికేషన్ వచ్చేసి కీటోనిక్ హైడ్రాలసిస్. కమింగ్ టు ద నెక్స్ట్ హైడ్రాలసిస్, దట్ ఈస్ ద ఎసిడిక్ హైడ్రాలసిస్. ఎసిడిక్ హైడ్రాలసిస్ పేరులోనే ఉంది కదా సార్, పైన ఏమన్నాం కీటోనిక్ హైడ్రాలసిస్ అన్నాం కదా, అప్పుడు ఏమి ఏర్పడింది, కీటోన్ ఏర్పడింది. ఇప్పుడు ఎసిడిక్ హైడ్రాలసిస్ అంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ undergo hydrolysis to produce the acid. That's why it is called as acidic hydrolysis. ఎస్టోఎస్టిక్ ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ వస్తే దాన్ని ఎసిడిక్ హైడ్రాలసిస్ అంటాం. తీసుకోండి సార్, CH3CO CH2 COOET. దిస్ ఈజ్ ద అవర్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఇది ఎసిడిక్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ బేస్, కాన్సన్ట్రేటెడ్ బేస్లో తీసుకున్నాం అనుకోండి సార్, ఏమవుతుంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ హైడ్రాలసిస్ చేయండి సార్ జాగ్రత్తగా. ఇక్కడ హైడ్రాలసిస్ చేసినట్లయితే ఇక్కడ OH అండ్ ఇక్కడ OH అండ్ ఇక్కడ OH అండ్ ఇక్కడ H ఏర్పడితే ఏం ఏర్పడుతుంది సార్, 2CH3COOH, 2 molecules of acids ఏర్పడతాయి by removing of alcohols. This is known as a acidic hydrolysis because of the produce the acid. కాబట్టి ఎస్టోఎస్టిక్ ester undergo hydrolysis in presence of concentrated acid to produce acids. That's why this reaction called as acidic hydrolysis. If produce the ketone or acetone, this is called as a ketonic hydrolysis. This is the one of the property of ఎస్టోఎస్టిక్ ester. ఓకే, ఇప్పుడు వరకు మనము ఎస్టోఎస్టిక్ ester అంటే యాక్టివ్ మిథిలిన్ కాంపోనెంట్ డెఫినేషన్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ కాంపౌండ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ గురించి మాట్లాడుకున్నాం సార్. అందులో ఒకటి ప్రిపరేషన్, క్లైజిన్ కండెన్సేషన్, అందులో ఎస్టోఎస్టిక్ యొక్క ప్రాపర్టీస్, కీటో ఇనోల్ టాటోమెరిజం, రియాక్షన్స్ ఆఫ్ కీటో గ్రూప్, రియాక్షన్స్ ఆఫ్ ఇనోలిక్ గ్రూప్, రియాక్షన్స్ ఆఫ్ హైడ్రాలసిస్ నేర్చుకున్నాం సార్. ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఇండివిజువల్గా చదువుకోండి. నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ మెలనిక్ ఎస్టర్ సార్. ఎన్ని ఉన్నాయంటే చూడండి జాగ్రత్తగా, ఇవి మనకి ఎస్ఏకి వస్తున్నాయి. సింథటిక్ అప్లికేషన్స్ అన్నాం కదా సార్. సింథటిక్ అప్లికేషన్లో ఫస్ట్ది సింథసిస్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్, synthesis of dicarboxylic acid like succinic acid and adipic acid, and synthesis of alpha beta unsaturated compound and the estoestic ester with urea. ఇవన్నీ కూడా సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ ఎస్ఐకి. హౌ టు ప్రిపేర్ ద ఎడిపిక్ యాసిడ్ ఆర్ హౌ టు ప్రిపేర్ ద సక్సినిక్ యాసిడ్ ఫ్రమ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఎస్టోఎస్టిక్ ఎస్టర్ చూద్దాం. ఓకే, ఇది ఓన్లీ సెమిస్టర్ పర్పస్, క్వశ్చన్ ఆన్సర్. ఓకే, నా చెప్తున్నప్పుడు ఫాలో అయిపోయి మీరు నోట్స్ ఫాలో అయిపోతే ఈజీగా మంచి నోట్స్ ప్రిపేర్ అయిపోద్ది విత్ సింపుల్ నోట్స్ అనమాట. రియాక్షన్, చిన్న డెఫినేషన్, ఓకే, థ్యాంక్ యూ. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.